హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు బొమ్మరిల్లు కథ పేరు ద్రోహి. ఇది కరాళ కథ. సీతాపురం గ్రామాధికారి ధూర్తుడు తన స్వార్థం కోసము గ్రామస్తుల్ని రకరకాలుగా వేధించేవాడు. ఊళ్ళో ఏదైనా నేరం జరిగితే న్యాయాలు పాటించక తన ఇష్ట ప్రకారం తీర్పునిచ్చేవాడు. గ్రామాధికారికి రాజు కొలువులో చాలామంది మిత్రులున్నారు. ఆయన తరచుగా రాజధానికి వెళ్ళి వాళ్ళని కలుసుకొని వెళ్ళలేని కానుకలిస్తూ ఉండేవాడు. అందువలన గ్రామాధికారి గురించి రాజుకు ఫిర్యాదులు వెళితే రాజు కొలువులోని వాళ్ళు, రాజుకు గిట్టని వాళ్ళు దుష్ప్రచారాలని నమ్మించారు. గ్రామస్తుల్లో కూడా కొందరు గ్రామాధికారి వలన లాభం పొందుతూ ఉండటం వలన ఊళ్ళో మరీ ఎక్కువ అలజడి పుట్టకుండా చూసుకునేవారు. ఇలా ఉండగా ఊళ్ళో ఓ దొంగతనం జరిగింది. కనకయ్య అనే రైతు ఇంట్లో ధాన్యం కాజేసి పారుబోతూ పట్టుబడ్డాడు దొంగ. పట్టుబడ్డాక వాడు భయపడకుండా, నీ దగ్గర అవసరానికి మించిన తిండి గింజలున్నాయి, నాకు తినటానికి ఏమీ లేక దొంగతనం చేశాను, అదేం తప్పు కాదు అన్నాడు. మిగతా గ్రామస్తులు ఇది విని మండిపడి దొంగను గ్రామాధికారి వద్దకు తీసుకుని వెళ్లారు. ఆయన దొంగ చెప్పింది విని, వీడు చెప్పింది చాలా న్యాయంగా ఉంది, మన గ్రామంలో తిండి కోసం దొంగతనం మనందరికీ సిగ్గుచేటు, మనం వీడు చేసిన నేరాన్నే తప్ప వీడిని శిక్షించకూడదు, కాబట్టి ఈ రోజు నుంచి మన గ్రామస్తులందరూ రోజుకొక్కరుగా వీడికి తిండి పెట్టాలి అని తీర్పునిచ్చాడు. ఈ తీర్పు గ్రామస్తులెవరికీ నచ్చకపోయినా చేసేది లేక సరేనన్నారు. అప్పటి నుంచి దొంగ జబర్దస్తిగా అడిగి రోజు ఒకరింట్లో భోజనం చేస్తూ గ్రామాధికారికి తొత్తుగా ఉండసాగాడు. ఇలా కొంతకాలం జరిగాక ఆ దొంగ వీరయ్య అనే గ్రామాధికారి స్నేహితుడింట్లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. గ్రామాధికారి వద్దకు తీసుకొని వెళితే, నాకు తిండి దొరుకుతోంది, కానీ కట్టుకునేటందుకు కొత్త బట్టలు లేవు, అందుకు డబ్బు కావలసొచ్చి దొంగతనానికి పాల్పడ్డాను అన్నాడు దొంగ. గ్రామాధికారి వాడి మాటల్లో న్యాయముందని ఒప్పుకొని రోజుకొకరు చొప్పున గ్రామస్తులు వాడికి డబ్బిస్తూ ఉండాలని తీర్పునిచ్చాడు. అప్పుడు గ్రామస్తుల్లోని పేదరైతు ఒకడు ముందుకు వచ్చి, దొంగను శిక్షించకుండా డబ్బిచ్చి తిండి పెట్టమంటారేమిటి, మాకందరికీ ఊరికే డబ్బు రావటం లేదు కదా, దొంగ మాత్రము మాకులా కష్టపడి డబ్బు సంపాదించుకోలేడా, ఇదంతా చూస్తుంటే నువ్వు వాడు కలిసే ఈ నాటకం ఆడుతున్నారనిపిస్తోంది, ఇలాగైతే వాడు రేపు పెళ్ళి అంటాడు, ఎల్లుండి ఇల్లు అంటాడు, ఆ తర్వాత భార్యాబిడ్డలకు బట్టలు బంగారము ఇవ్వమంటాడు, దీనికి అంతేమిటి అన్నాడు. గ్రామాధికారి కోపంగా, నా తీర్పునే ఎదిరిస్తావా, ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నిన్ను కారాగారంలో వేయించగలను, జాగ్రత్త అన్నాడు. పేదరైతికి కోపం వచ్చి ఇంకేదో అనబోతే వీరయ్య సమాధానపరిచి పంపించేశాడు. అంతా వెళ్ళిపోయాక వీరయ్య గ్రామాధికారితో, స్నేహితుడిగా చెబుతున్నాను, దొంగను శిక్షించకుండా రైతును శిక్షిస్తానటం బాగోలేదు, ఊళ్ళో అలజడి పుట్టిందంటే గ్రామస్తులంతా ఒకటైపోతారు, అంతవరకు వ్యవహారం ముదిరేలోగా దొంగను శిక్షించు అని సలహా ఇచ్చాడు. గ్రామాధికారి వీరయ్య మీద చిరాకుపడి, ఏం, నీ ఇంట్లో దొంగ పడ్డాడని అక్కసుగా ఉందా, నా వల్ల నువ్వెంతో లాభం పొందావని గుర్తుంచుకొని నోరు మూసుకొని పడుండు, గ్రామస్తులను ఎలా లొంగదీయాలో నాకు తెలుసు అన్నాడు. వీరయ్య అన్నట్టే పేద రైతు గ్రామస్తులందరి దగ్గర సంతకాలు తీసుకుని గ్రామాధికారి చేస్తున్న ఘోరాలన్నింటినీ వివరిస్తూ రాజుకు ఫిర్యాదు పంపించాడు. అది చదివి రాజు విచారణ కోసము తన ప్రతినిధిని సీతాపురం పంపాడు. ఆ ప్రతినిధి వస్తూనే గ్రామాధికారి ఇంట బస చేసి చక్కటి విందు భోజనం చేసి తర్వాత గ్రామస్తులందరినీ పిలిచి గ్రామాధికారి చాలా మంచివాడని చెప్పాడు. ఆయన మంచివాడైతే దొంగకు శిక్ష వేయమనండి అన్నారు గ్రామస్తులందరూ ఏకకంఠంతో. మీరు దొంగ అన్నవాడు దొంగ కాడట అన్నాడు ప్రతినిధి. ఊరంతా దొంగ అన్నవాడు దొంగ కాక ఇంకేమైతాడు అని అడిగారు గ్రామస్తులు. ప్రతినిధికి ఏమనాలో తెలియక, అవన్నీ నాకు తెలియవు, గ్రామంలో మంచి చెడ్డలు విచారించటానికి రాజు గ్రామాధికారిని నియమించాడు, అందువల్ల ఆయన మాటలు నేను రాజు నమ్మాలి అన్నాడు. అయితే మేమంతా గ్రామం వదిలిపోతాం, మీరు గ్రామాధికారి కలిసి కట్టగట్టుకుని ఊరేగండి అని గ్రామస్తులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు వీరయ్య గ్రామాధికారితో, గ్రామస్తులు వెళ్ళిపోతే ఈ గ్రామం ఎవరి కోసము, నా మాట విని నీ మొండి పట్టుదల వదిలి దొంగను శిక్షించు అని మళ్లీ హితబోధ చేశాడు. గ్రామాధికారి ఆగ్రహం పట్టలేక,
నువ్వు సమయం కనిపెట్టి గ్రామస్తులతో చేరిపోయావు. నువ్వు ద్రోహివి. నీ పనికిమాలిన సలహాలు నాకు వద్దు. వెళ్ళి వాళ్లతోనే ఉండు అన్నాడు. నేను నీ మనిషినని గ్రామస్తులకు తెలుసు. వాళ్ళు నన్ను ద్రోహి అంటారు. నాకు నీతో తప్పదు అన్నాడు వీరయ్య దిగులుగా. అయితే గ్రామస్తులు ఊరొదిలి వెళ్లేలోగా రాజే సీతాపురం వచ్చేశాడు. ఆయన హుటాహుటీన గ్రామస్తులందరినీ కలుసుకొని, మీరీ గ్రామం వదిలిపెడితే గ్రామం ఎవరికోసము? మీ కష్టాలేమిటో చెప్పండి, వింటాను అన్నాడు. గ్రామస్తులు చెప్పినవన్నీ విన్నాక రాజు గ్రామాధికారిని కలుసుకొని, నీ ప్రవర్తన బాగోలేదు. దొంగతనం చేసిన వాణ్ణి శిక్షించని నీకు గ్రామాధికారిగా ఉండే అర్హత లేదు అని తిట్టాడు. మహాప్రభు, ఇదంతా కిట్టని వాళ్ల దుష్ప్రచారం. కావాలంటే ఈ వీరయ్యని అడగండి అంటూ గ్రామాధికారి రాజుకు తన పక్కనే ఉన్న వీరయ్యను చూపించాడు. వీరయ్య వెంటనే గ్రామాధికారి దుర్మార్గాలన్నీ రాజుకు చెప్పి, ప్రభు, ఇటువంటి వాడి స్నేహితుడినై గ్రామస్తులందరికీ దూరమయ్యాను అన్నాడు బాధగా. దీనికి గ్రామాధికారి అగ్గిమీద గుగ్గిలమై, ఒరేయ్, ఉత్తినే నువ్వు నా స్నేహం చేశావుట్రా? నా స్నేహం పేరు చెప్పి ఊళ్ళో 10 ఎకరాల పొలం కొన్నావు, 2 మేడలు కట్టావు. ఈవేళ నా రోజు బాగోలేదని నాకే ఎదురు తిరుగుతావట్రా ద్రోహి అంటూ రాజు వైపుకు తిరిగి, ప్రభు, వీడు ద్రోహి, అవకాశవాది. ఇలాంటి వాడి మాటలు నమ్మకండి అన్నాడు. రాజు వీరయ్యను సంజాయిషి అడిగితే వీరయ్య నిజమేనని ఒప్పుకొని, ప్రభు, నేను లాభం పొందినా నా స్నేహితుడికి మంచి సలహానిచ్చాను. అవి విని ఉంటే ఈ అనర్థం వచ్చేది కాదు. కాబట్టి నేను గ్రామాధికారి రుణం ఉంచుకోలేను అన్నాడు. గ్రామాధికారి దుర్మార్గుడని తెలిసి ఆయన స్నేహం వదలని నువ్వు తప్పక స్వార్థపరుడివి. ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుచున్న ద్రోహివి. నీ మాటలకి నేను విలువనివ్వను అన్నాడు రాజు తిరస్కారంగా చూసి. అప్పుడు వీరయ్య, ప్రభు, గ్రామాధికారికి నేను ద్రోహం తలపెట్టినట్లు గ్రామస్తులందరి ముందు చెప్పి నా ద్రోహానికి తగిన శిక్ష విధించి వెళ్ళండి. మీరు నా మాటకు విలువనివ్వకపోయినా నేను సంతోషించగలను అన్నాడు. రాజు ఇక మారు మాట్లాడలేదు. ఆయన గ్రామాధికారిని పదవి నుంచి తొలగించడమే కాక కారాగారంలో వేయించి గ్రామస్తులలో మరొక సమర్థుణ్ణి గ్రామాధికారిగా నియమించాడు. అంతేకాదు, అప్పటినుంచి గ్రామ పరిపాలన ఎలా ఉన్నది తన చారుల ద్వారా రహస్యంగా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు లోపాలు సవరించసాగాడు. వీరయ్యకు మాత్రము ఆయన ఏ శిక్షను విధించలేదు. కరాలుడు ఇంతవరకే కథను చెప్పి, రాజు తనను ద్రోహి అంటే సిగ్గుపడటానికి బదులు వీరయ్య ఆ విషయం గ్రామస్తులందరికీ కూడా ఎందుకు చెప్పమన్నాడు? వాడలాగన్నాక రాజు వాడిని శిక్షించటానికి బదులు గ్రామాధికారినే ఎందుకు శిక్షించాడు? వీరయ్య తన తప్పు ఒప్పుకునేసరికి వాడి మాటలకు అంతవరకు లేని విలువ వచ్చేసిందా? తన నోటితో వీరయ్యను ద్రోహి అన్న రాజు వాడిని శిక్షించాలని కూడా ఎందుకు అనుకోలేదు? ఓ సవిత్వక మహారాజా, ఎంతో కాలంగా నన్ను బాధిస్తున్న ఈ నా సందేహాలకు తెలిసి కూడా తీర్చలేకపోయావో నీవు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్వకుడు ఇలా బదులిచ్చాడు. వీరయ్య స్వార్థంతో గ్రామాధికారి స్నేహం చేసి ఉండవచ్చు. కాని వాడు గ్రామాధికారి తప్పుల్ని సరిచేయటానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆ విధంగా గ్రామాధికారికి వాడు మంచి స్నేహితుడే. గ్రామాధికారి దుర్మార్గం మానడని తెలిసాక వాడు గ్రామస్తుల పక్షం చేరి తన తప్పును సరిదిద్దుకోవచ్చు. కానీ వాణ్ణి గ్రామస్తులు నమ్మరు. వాడు గ్రామాధికారికి ద్రోహం తలపెట్టాడని రాజే స్వయంగా చెబితే గ్రామస్తులు వాడిలో మార్పు వచ్చినట్లు నమ్ముతారు. వాణ్ణి తమ పక్షానికి రాణిస్తారు. అంటే గ్రామస్తులందరూ కూడా గ్రామాధికారికి ద్రోహం తలపెట్టిన వాడే తమకు స్నేహితుడని భావిస్తున్నారన్నమాట. గ్రామాధికారి దుర్మార్గానికి ఇంతకంటే రుజువేం కావాలి? అప్పటికే గ్రామస్తుల ద్వారా అన్నీ విని ఉన్న రాజు, గ్రామాధికారి స్నేహితుడైన వీరయ్య కూడా తను విన్నది నిజమేనని ధృవపరచటంతో వెంటనే గ్రామాధికారిని కారాగారంలో వేయించాడు. ప్రజల ముందు గ్రామాధికారికి ద్రోహిగా గుర్తించబడాలన్న వీరయ్య తాపత్రయము, వాడికి సాటి గ్రామస్తులతో కలవాలని ఉన్న తాపత్రయాన్ని, వాడి చిత్తశుద్ధిని తెలియచేస్తుంది. కాబట్టి రాజు చేసింది సబబు. అది సరి అయిన సమాధానం కావటంతో సవిత్వకుడికి ఎదురుగా ఉన్న కన్యపైన కరాలుడి ప్రభావం నశించి ఆ యువతి తోడేలుగా మారి అడవిలోకి పరుగుతీసింది. ఈ కథకు ఆధారము వసుంధర గారి రచన. మరొక కథ పేరు చెప్పుకుంటే దేవుడు. ఈ కథను రచించిన వారు కూడా వసుంధర గారే.
ఒకప్పుడు విదర్భ దేశంలో మహేంద్రుడు అనే పేరు మోసిన ఇంద్రజాలికుడు ఉండేవాడు. ఆయన రాజులని మహారాజులని మెప్పించి బిరుదులు పొంది అంతులేని ధనం సంపాదించాడు. అయితే ఆయన దానకర్ణుడి లాంటివాడు కావటం చేత ఆయన సంపాదనలో చాలా భాగము ఆయన చేతి మీదుగానే ఖర్చయిపోయింది. మహేంద్రుడి కొడుకు జితేంద్రుడు ఇంద్రజాల విద్యలో తండ్రిని మించినవాడు. కానీ అతని కాలంలో ఇంద్రజాల విద్యకు ఆదరం తగ్గిపోయింది. రాబడి సన్నగిలిన జితేంద్రుడు తండ్రిలాగే దానధర్మాలు చేసి పేదరికం వాత పడ్డాడు. జితేంద్రుడికి 2 కొడుకులు. తన కొడుకులిద్దరికీ ఆయన ఇంద్రజాల విద్యలు నేర్పాడు. అది కుల విద్య కావటం చేతను, తిరిగి ఇంద్రజాల విద్యకు ఆదరణ పెరగవచ్చునన్న ఆశ ఉండటం చేతను తన కొడుకులకి ఇతర విద్యలేవీ చెప్పించలేదు. జితేంద్రుడి పెద్ద కొడుకు రాముడు విరివిగా డబ్బు ఖర్చు పెట్టే మనిషి. చిన్నతనంలో తండ్రి వాడికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు. పరిస్థితులు మారిన సంగతి వాడి బుర్రకు ఎక్కలేదు. అందుచేత అడిగినప్పుడు తండ్రి డబ్బులివ్వకపోతే ఇంట్లోనే దొంగతనాలు చేయసాగాడు. ఇది తెలియగానే జితేంద్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చి రాముణ్ణి చావగొట్టాడు. రాముడు అలిగి ఎటో పారిపోయి తిరిగి ఇంటికి రానేలేదు. కోపంతో కొట్టిన రాముడంటే వాడి తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ. వాడు వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ వాడి కోసం బెంగపడి మంచం పట్టి కొద్ది కాలంలోనే చనిపోయారు. దాంతో జితేంద్రుడి 2వ కొడుకు చంద్రుడు ఒంటరిగాడై వీధిన పాలయ్యాడు. చంద్రుడు మనోనిబ్బరం కలవాడు. వాడు ఊళ్ల వెంట తిరిగి వీధుల్లో గారడీలు చేస్తూ తన గారడీలు చూసిన వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో పొట్టపోసుకుంటూ ఆ సంపాదనతోనే తృప్తిపడి కాలక్షేపం చేస్తున్నాడు. ఒకనాడు చంద్రుడు ఒక వీధిలో గారడీ చెయ్యనారంభించాడు. అది చూడటానికి చాలామంది పిల్లలు చేరారు. వాళ్ళ నుంచి డబ్బులు రావని తెలుసు కూడా చంద్రుడు తన ఇంద్రజాలంతో వాళ్ళని ఆనందింపజేస్తున్నాడు. ఇంతలో పక్కనున్న ఇంటి నుంచి ఒక పిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది. చంద్రుడు తన గారడీ ఆపి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక ఇల్లాలు తన 4 ఏళ్ల కొడుకుని పట్టుకొని చావచితక కొడుతున్నది. ఆ పిల్లవాడి తండ్రికి పెద్ద జబ్బు చేస్తే ఆమె దేవుడికి మొక్కుకున్నదట. జబ్బు తగ్గిపోతే వారం రోజుల పాటు ఇంటిల్లి పాది మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి దేవుడు దర్శనం చేసుకొని తర్వాత భోజనం చేస్తామని ఆమె మొక్కుకున్నది. దేవుడి అనుగ్రహం వలన జబ్బు నయమైంది. ఎలాగో 6 రోజులు గడిచాయి. ఇవాళ కుర్రవాడిని మధ్యాహ్నం దాకా ఆపడం కష్టమైపోతున్నది. వాడు ఆకలో అని ఏడుస్తున్నాడు. ఆమె దేవుడి దర్శనానికి వెళ్ళవలసి ఉన్నది. మంచిగా చెబితే వాడు వినటం లేదని ఆమె వాడిని దండిస్తున్నది. పిల్లవాణ్ణి ఆకలితో మార్చటమే గాక వాణ్ణి కొట్టడం అన్యాయమని చంద్రుడికి అనిపించింది. వాడు ఆమెతో వినయంగా, అమ్మా, చిన్నపిల్లల్లో దేవుడున్నాడంటారు. ఈ పసిపిల్లవాడిలో దేవుణ్ణి చూడలేని మీరు ఏ దేవుణ్ణి చూడబోతున్నారో నాకు తెలియటం లేదు అన్నాడు. ఆమె ఈసడింపుగా, అందుకే నీ బ్రతుకు ఇలా ఉంది. వీడిలో నిజంగా నీకు దేవుడు కనిపిస్తే వీడిని కాస్త కనిపెట్టి ఉండు. నేను దేవుడి దర్శనం చేసుకుని వచ్చి నీకు కూడా భోజనం పెడతాను అన్నది. చంద్రుడు సరేనని చిన్నపిల్లవాణ్ణి మాయమాటలతోనూ చిన్న చిన్న గారడీ పనులతోనూ మురిపించగలిగినాడు. ఆమె కొంతసేపటికి తిరిగి వచ్చి చంద్రుణ్ణి మెచ్చుకొని వాడికి కూడా భోజనం పెట్టింది. భోజనమయ్యాక చంద్రుడు ఆమెతో, అమ్మా, కన్న కొడుకు కంటే ఎక్కువ అని మీరు అనుకునే దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాకు చూడాలని ఉన్నది అన్నాడు. ఆమె నవ్వి, దేవుడంటే మామూలు దేవుడు అనుకున్నావా? ప్రత్యక్ష దైవం. నీతో మాట్లాడతాడు, నీ ప్రశ్నలకు సమాధానాలిస్తాడు, నిన్ను చల్లగా చూసి నీ బాధలన్నీ పోగొడతాడు అన్నది. చంద్రుడి కుతూహలము మరింత ఎక్కువైంది. అతను ఆమె చెప్పిన చోటికి వెళ్ళాడు. అక్కడ జనము విపరీతంగా ఉన్నారు. అందరూ మౌనంగా కూర్చొని ఉన్నారు. ఒక ఎత్తైన ఆసనం మీద గడ్డము మీసాలు పెట్టుకొని సాధువులా కనపడే ఆయన కూర్చొని ఉన్నాడు. మంచిగా ఉండమని ఆయన ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు. ఆపదలు ఉన్నవారిని తన దగ్గరికి రమ్మని, ప్రజల కష్టాలు తొలగించటానికే తాను ఈ అవతారం ఎత్తానని చెబుతున్నాడు. మధ్య మధ్య ఆయన గాలిలో నుంచి విభూది సృష్టించి మనుషుల మీదకి విసురుతున్నాడు. అప్పుడప్పుడు గాలిలో తేలి కొద్ది క్షణాల పాటు ఉంటున్నాడు. ఆయన ఇలా రకరకాల మహిమలు ప్రదర్శిస్తూ ఉంటే భక్తులందరూ హే పరమాత్మ అంటూ హాహాకారాలు చేస్తున్నారు. చంద్రుడికి ఇదంతా వింతగా కనపడింది. ఆ సాధువు ప్రదర్శించిన విద్యలన్నీ తనకు వచ్చును.
కానీ తాను మామూలు గారడీవాడిగానే ఉండిపోయాడు. ఈ సాధువు దేవుడైపోయాడు. ఈ రహస్యమేమిటో తెలుసుకోవాలని చంద్రుడు ఆ రోజల్లా వేచి ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ సాధువుని ఏకాంతంగా కలుసుకున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు సాధువు చంద్రుణ్ణి చూసి. నేనొక ఇంద్రజాలికుణ్ణి. మీ ప్రదర్శనలు చూశాను. వాటిని ప్రజలు మహిమలుగా కొనియాడుతున్నారు. అవే ప్రదర్శనలు నేను ఇస్తుంటే తిండికి డబ్బులు దొరకటం కూడా కష్టంగా ఉన్నది. ప్రజలు మిమ్మల్ని దేవుడంటున్నారు. ఈ రహస్యం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చంద్రుడు. అతను ఆ రోజు తన అనుభవం కూడా సాధువుకు చెప్పాడు. ఇందులో రహస్యమేమీ లేదు. నేను దేవుడి అవతారాన్ని. నాకు సహజంగా ఉన్న శక్తులను నువ్వు కష్టపడి విద్యగా నేర్చుకున్నావు. నీకు పరికరాలు అవసరము, నాకు అవసరం లేదు అన్నాడు సాధువు. అలాగా? అయితే నేను నా వేలు తెగ కోసుకుంటాను. దాన్ని మీరు మళ్ళీ అతికించగలరా అని చంద్రుడు అడిగాడు. అలాగేనన్నాడు సాధువు. వెంటనే చంద్రుడు తన వేలిని చిన్న బాకుతో కోసేసుకున్నాడు. రక్తము ఎర్రగా ప్రవహించింది. సాధువు తెగిన వేలిని యథాస్థానంలో ఉంచి ఏదో మంత్రం చదివాడు. రక్తం మాయమై వేలు మామూలుగా అయింది. అసంభవం. ఈ విద్య మా కుటుంబం వాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలియదు అని చంద్రుడు గొణిగాడు. సాధువు ఉలిక్కిపడి, నీ పేరు చంద్రుడు కాదు అన్నాడు. అవును, మీకెలా తెలుసు అన్నాడు చంద్రుడు. నేను నీ అన్నని, రాముణ్ణి అన్నాడు సాధువు చంద్రుడికేసి ఆప్యాయంగా చూస్తూ. చంద్రుడు తెల్లబోయాడు. అతని నోట మాట రాలేదు. సాధువు చంద్రుడితో మళ్ళీ ఇలా అన్నాడు. నీ ప్రశ్నకు ఇప్పుడు సరి అయిన సమాధానం చెబుతాను. ఈ ప్రపంచంలో అంతా మాయ. నీవు ఒక చిన్న పిల్లవాడికి నీ ఇంద్రజాలంతో ఆకలి జ్ఞాపకం రాకుండా చేశావు. ఆ చిన్నపిల్లవాడు నీలో దేవుణ్ణి చూస్తాడు. పెద్దవాళ్ల విషయంలో అలా కాదు. నేను దేవుడినని చెప్పి ఇంద్రజాలం చేసి దేవుడినయ్యాను. నువ్వు గారడీవాడినని చెప్పి ఇంద్రజాలం చేస్తే గారడీవాడిగానే ఉండిపోయావు. ప్రజలు నీ ఇంద్రజాలము నా ఇంద్రజాలము కూడా చూస్తున్నారు. కానీ వాళ్ళకి అనుమానం రాదు. ప్రపంచంలో హాయిగా బ్రతకాలంటే విద్య ఉంటే చాలదు. మాటలు చెప్పి మోసం చేయటం నేర్చినప్పుడే నీ విద్య రాణిస్తుంది. అదే నేను చేసినది. దేవుడునని అబద్ధమాడటం నా బ్రతుకు తెరువు. ప్రజలు మూర్ఖులుగా ఉన్నంతకాలము నాకు ఏ లోటు లేదు. నీ సందేహం తీరింది కదా, ఇక వెళ్ళిరా అన్నాడు. చంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. కానీ విదర్భదేశంలో తూర్పు పక్క ఒక మారుమూల గ్రామంలో దేవుడు అవతరించాడని, ఆయన ఎన్నో మహిమలు ప్రదర్శిస్తున్నాడని ప్రజలు తండోపతండాలుగా చూడటానికి వెళ్ళటము ఆరంభమైంది. మరొక కథ పేరు రాజు రాక్షసుడు. ఈ కథను రచించిన వారు తిరుమల శ్రీ గారు. కైకేయపురి రాజు ప్రచండుడు, కర్కోటకుడు. ప్రజల యోగక్షేమాలు పట్టించుకోకుండా ఎప్పుడూ విలాసాలలో మునిగి తేలుతూ ఉండేవాడు. తన అవసరాల కోసము ప్రజలకు కొత్త కొత్త పన్నులు వేసేవాడు. పన్నులివ్వని వారిని కఠిన శిక్షలకు, ఘోరహింసలకు గురి చేసేవాడు. కైకేయపురి పులిమేరల్లో ఓ పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద జంబూకుడు అనే రాక్షసుడు చేరాడు. వాడు రాజ్యం మీద పడి రోజుకొక మనిషిని తీసుకుని పోయి తినేసేవాడు. ప్రచండుడు జంబూకుడి జోలికి వెళ్ళకూడదనుకున్నాడు. రోజుకొక్క మనిషిని మాత్రమే తింటూ రాజ్యంలో మరే కల్లోలము సృష్టించని రాక్షసుడితో విరోధం పెట్టుకోవటము, కొరివితో తలగోక్కోవటమేనని ఆయన భావించాడు. ఒకసారి జంబూకుడు విక్రముడు అనేవాణ్ణి పట్టుకుని తన నివాసానికి తీసుకుని పోయాడు. విక్రముడు వాడితో, అసహాయులని, అమాయకులని చంపి తింటున్నావు. ఇదేం ఘనత కాదు. నీకు చేతనైతే మా దేశపు రాజు ప్రచండుణ్ణి చంపి తిను అన్నాడు. ఇది విని జంబూకుడు ఆశ్చర్యపడి, మానవులకు రాజభక్తి ఎక్కువంటారు. నీవిలా అనగలగటానికి గల కారణమేమిటి అన్నాడు. విక్రముడు రాక్షసుడికి ప్రచండుడి దుష్టపాలన గురించి చెప్పి, నువ్వైతే రోజుకొక మనిషిని చంపి తృప్తి పడుతున్నావు. ప్రచండుడి పాలనలో ప్రతి క్షణము దుర్భరంగా బ్రతుకుతున్నాం. ఆయన పోతే తప్ప మా కష్టాలు తీరవు అన్నాడు. మీ రాజును నేను చంపితే అప్పుడు నేనే మీకు రాజును కావలసి ఉంటుంది. అందుకు అభ్యంతరం లేదని మీ ప్రజలందరూ చెబితే నేను తప్పక ప్రచండుణ్ణి చంపి తినేయగలను అన్నాడు జంబూకుడు. విక్రముడు సరేనంటే జంబూకుడు వాణ్ణి విడిచిపెట్టాడు. అయితే వాడు మళ్ళీ తిరిగి వస్తాడని రాక్షసుడు అనుకోలేదు. విక్రముడు తాను రావటమే కాక కైకేయిపురి ప్రజలందర్నీ వెంటబెట్టుకుని వచ్చాడు.
వాళ్ళందరూ ఏకకంఠంతో రాక్షసుడు తమ రాజు కావటానికి ఒప్పుకున్నారు. రాక్షసుడు రాజధానిలో అడుగుపెట్టి అంతఃపురానికి దారితీసి ఎదురొచ్చిన వాళ్ళని కాలితో తన్ని తరిమి కొట్టాడు. అంతఃపురాన్ని గాలించి ప్రచండుణ్ణి వెతికి పట్టుకొని గుటుక్కున మింగేశాడు. కైకేయిపురి పౌరులందరూ హర్షధ్వానాలు చేశారు. విక్రముడు ముందుకు వచ్చి, ఈ రోజు నుంచి నువ్వే మా రాజువి. రోజుకొకరి చొప్పున వంతులుగా వచ్చి మేము మీకు ఆహారమైతాము. నువ్వు ప్రజల్ని న్యాయంగా పరిపాలించి దేశంలో అరాచకం లేకుండా చెయ్యి అన్నాడు. రాక్షసుడి వెంటనే, నేనిప్పుడు మీకు రాజుని. ప్రజలు రాజుకి కన్నబిడ్డలు లాంటివారు. మిమ్మల్ని నేనెలా భక్షించగలను? ఈ రోజు నుంచి నేను నరమాంసాన్ని విసర్జిస్తున్నాను. మిమ్మల్ని చక్కగా పాలిస్తాను అన్నాడు. రాక్షసుడి మాటలు విన్న కైకేయిపురి ప్రజల ఆనందానికి అంతులేదు. జంబూకుడు విక్రముణ్ణి తన మంత్రిగా చేసుకొని ఎంతో సమర్థవంతంగా రాజ్యపాలన చేయసాగాడు. ఆ దేశపు ప్రజలు, ప్రచండు మనిషిగా ఉండి రాక్షసుడిలా మనల్ని పరిపాలించాడు. మనకిప్పుడా రాక్షసుని పాలన అంతరించింది. ఈ జంబూకుడు పుట్టుకతో రాక్షసుడైనా మానవులైన మనల్ని కన్నబిడ్డల్లా చూస్తున్న అసలు సిసలైన రాజు. అంతా మన అదృష్టము అనుకోసాగారు. ఒక దేశాన్ని పరిపాలిస్తున్నది రాజా రాక్షసుడా అన్నది ఆ రాజు పుట్టుకపై కాక అతని ప్రవర్తనపై ఆధారి ఉన్నదనటానికి కైకేయిపురి ఒక మంచి నిదర్శనం. మరొక కథ పేరు వర్తకుల తెలివి. ఈ కథను రచించిన వారు జె. శ్రీనివాస్ గారు. ఒకసారి హర్యాపురము అనే గ్రామంలో మహమ్మారి వచ్చింది. కాళికాదేవికి పెద్ద ఎత్తున 3 రోజుల పాటు క్షీరాభిషేకం చేయిస్తే మళ్ళీ అలాంటి అంటువ్యాధి రాదని గ్రామ పురోహితుడు చెప్పాడు. ఆ గ్రామంలో శ్రమజీవులు, విద్యావంతులు, వర్తకులు ఉన్నారు. గ్రామాధికారి దేవికి క్షీరాభిషేకం నిమిత్తము 3 రోజులు 3 తెగల వాళ్లు పాలు తెచ్చి కాళికాలయం ముందున్న పెద్ద తొట్టిలో పోసి వెళ్లాలని నిర్ణయించాడు. మొదటి రోజు శ్రమజీవుల వంతు. వారంతా చిక్కటి పాలను తెచ్చి పోశారు. కాళికాదేవికి యథావిధులతో క్షీరాభిషేకం జరిగింది. రెండవ రోజు విద్యావంతుల వంతు. పాలు ముందు రోజంతా చిక్కగా లేవు. గ్రామాధికారి వారిని పిలిచి నిలదీస్తే ఎవరి మట్టుకు వాళ్లే తాము చిక్కటి పాలే పోశామన్నారు. వారిలో కొందరు తప్పక నీళ్లు తెచ్చి పోశారని, నీళ్లు పోసిన వారిని కనుక్కోవటము తన వల్ల కాదని గ్రామాధికారి గ్రహించి, శ్రమజీవులకున్న నిజాయితీ మీకు లేదు. ఒక్క రోజుకి కూడా చెంబెడు పాలు గ్రామం కోసం ఇవ్వలేనంత స్వార్థపరులు మీలో ఉన్నందుకు నాకెంతో విచారంగా ఉంది అన్నాడు. క్షీరాభిషేకం మాత్రము యథాప్రకారం జరిగిపోయింది. ఇక 3వ రోజు వర్తకుల వంతు. గ్రామంలోని వ్యాపారస్తులందరూ మిగతా వారిలాగే తలా చెంబెడు పాలు తెచ్చి పోసి వెళ్లారు. అయితే గ్రామాధికారి వచ్చి చూసేసరికి తొట్టి నిండా నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఒక్క చుక్క పాలు కూడా లేదు. జరిగిందేమిటో గ్రామాధికారి గ్రహించాడు. వర్తకులందరూ ఇంతమందిలో నేనొక్కడిని నీళ్లు పోస్తే తెలిసి వస్తుందా అనుకొని పాలకు బదులు నీళ్లు తెచ్చి పోశారు. అయితే అందరూ అలాగే చేయటం వలన తొట్టి నిండా నీళ్లు మాత్రమే చేరాయి. గ్రామాధికారి వర్తకులందర్నీ పిలిచి, ఇది మీ తెగకే అవమానం. మీరందరూ వట్టి స్వార్థపరులు. గ్రామం కోసము చెంబెడు పాలనివ్వగలవాడు మీలో ఒక్కరు కూడా లేరు. పైగా ఊరి మొత్తానికి భాగ్యవంతులు మీరే కూడాను. దీనికి మీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. అయ్యా, మేము పాలనే తెచ్చిపోశాము. మా ఇళ్లలో పాడి లేనందున మేమందరము పాలు కొని తెచ్చాం. పాలు అమ్మిన వాళ్ళు నీళ్లు కలపటం వలన బాగా పలచగా ఉండవచ్చు. కానీ పూర్తిగా నీళ్లే ఎందుకున్నాయో మాకు అర్థం కావటం లేదు అన్నాడు ఒక వర్తకుడు. నీ సంజాయిషి నాకు తృప్తికరంగా లేదు. అమ్మినవాడు పూర్తిగా నీళ్లే పోస్తే అంత తెలియకుండా ఉన్నారా? స్వంతానికైనా పరీక్షించి చూసుకోరా? గ్రామం విషయం వచ్చేసరికి మీకేమాత్రమూ శ్రద్ధాశక్తులు లేవని ఈ విధంగా రుజువు చేశారు అన్నాడు గ్రామాధికారి. అప్పుడు ఇంకో వర్తకుడు, అయ్యా, అసలు విషయం నాకిప్పుడు అర్థమవుతోంది. సూర్యోదయ సమయాన హంసల గుంపు ఒకటి ఆలయంపై నుంచి పోవటం నేను దూరాన్నించి చూశాను. మేమందరము సూర్యోదయానికి బాగా ముందుగానే పాలను పోసి వెళ్ళాం కదా. ఆ పాలవాసన పసిగట్టి హంసలక్కడ వాలి ఉంటాయి. హంసలు పాలలో కలిపిన నీళ్లను వదిలి పాలను మాత్రమే తాగి వెళ్ళిపోయి ఉంటాయి. అందుకే తొట్టిలో నీళ్లు మాత్రమే ఉన్నాయి అన్నాడు. గ్రామాధికారి దీనికేమీ అనలేక,
మీరు చాలా తెలివైనవారు కాబట్టి వర్తకులుగా రాణిస్తున్నారు. మీ తెలివితేటలు వర్తకంలోనే చూపిస్తే బాగుంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. హంసలు రాకుండా నేనిక్కడ కాపలా ఉంటాను. త్వరగా తలో చెంబుడు పాలు తీసుకుని రండి అని వారిని పంపించేశాడు. మరొక కథ పేరు ఉడతకు చారలు. ఈ కథను రచించిన వారు వక్కలంక కిషోర్ గారు. ఇరుగు పొరుగు రాజ్యాలైన విశ్వగిరి, భువనగిరులకు గురుకుల వాసంలో సహోధ్యాయులు, మంచి మిత్రులు అయిన విక్రమసింహుడు, వీరవర్మ ఒకేసారి రాజ్యాభిషక్తులయ్యారు. విక్రమసింహుడు ఆస్తికుడు. అతను రాజు కాగానే ప్రజలకు పనికి వచ్చే కొత్త మార్పులు తీసుకొని వచ్చాడు. సంవత్సరం తిరగకుండా మార్పుల ఫలితం కనిపించి విక్రమసింహుడు ప్రజల మన్ననలు పొందాడు. వీరవర్మ నాస్తికుడు. దేవుడి పేరు చెప్పి ప్రజలెంతో విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారని చెప్పి అతడు దేశంలోని దేవాలయాలన్నీ కూలగొట్టించసాగాడు. అది దేశంలో అరాచకానికి దారితీసింది. అది తగ్గించడం కోసము వీరవర్మ కొందరిని నాస్తిక ప్రచారానికి వినియోగించాడు. వాళ్ళు దేశమంతటా తిరుగుతూ, దేవుడు లేడు, ఉంటే మనుషుల్లో ఇన్ని తరతమ భేదాలుండవు, మనిషి నీతిగా ఉండాలి తప్ప దేవుణ్ణి పూజిస్తూ కాలం వృధా చేయరాదు అని ప్రచారం చేయసాగారు. ఈ ప్రచారము ప్రజలపైన ఎటువంటి ప్రభావము చూపలేదు. రాజు దేవాలయాలు పడగొడుతూ ఉంటే ప్రజలు కొత్తవి కడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తన తప్పేమిటో అర్థం కాక వీరవర్మ తన మిత్రుడు విక్రమసింహుడి వద్దకు బయలుదేరి తన సమస్య చెప్పుకున్నాడు. నువ్వు నాస్తికుడివి కావటం తప్పు కాదు, నీ భావాలని ప్రజలపై రుద్దటం తప్పు అన్నాడు విక్రమసింహుడు. దేవాలయాలు పడగొట్టించి ప్రజలకు వాటి స్థానంలో ధర్మసత్రాలు, ధర్మ వైద్యశాలలు కట్టిద్దామనుకున్నాను. అది కూడా తప్పేనా అన్నాడు వీరవర్మ అసహనంగా. దేవాలయాలు పవిత్రమైనవని ఆస్తికులు నమ్ముతారు. ఆ నమ్మకంతో వారు పాపకార్యాలు మాని సత్ప్రవర్తనతో మసులుతారు. అలాంటి దేవాలయాలని కూలగొట్టించకుండా ధర్మసత్రాలు వగైరా నెలగొల్పితే ఇంకా బాగుంటుంది కదా అన్నాడు విక్రమసింహుడు. అయితే లేని దేవుణ్ణి ఉన్నాడని నమ్మే ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకుని రావటం రాజుగా నా బాధ్యత కాదా అన్నాడు వీరవర్మ. దేవుడు లేకపోవటమేమిటి, ఉన్నాడు కదా అన్నాడు విక్రమసింహుడు. ఉంటే మరి కనిపించడేం అన్నాడు వీరవర్మ చిరాగ్గా. కంటికి కనిపించని గాలి మానవజాతికి ఊపిరైంది. అలాగే కంటికి కనిపించని దేవుడు మానవ ప్రగతికి ఊపిరైతాడు కాదంటావా అన్నాడు విక్రమసింహుడు. గాలి ఉనికిని రుజువు చేయటానికి తార్కికమైన ప్రయోగాలున్నాయి. దేవుడి ఉనికిని వేదాంతం తప్ప తార్కికమైన ప్రయోగాలేమున్నాయి? పైగా గట్టిగా అడిగితే దేవుడు తర్కానికి అందడంటారు అన్నాడు వీరవర్మ. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ప్రపంచంలో తర్కానికి అందని వాస్తవాలెన్నో ఉన్నాయని తర్కమే ఒప్పుకుంటుంది. అంటే తర్కము తనకు అందని విషయాలని కూడా తనలో ఇముడ్చుకొని విశాలమైతోంది. తర్కశాస్త్రం ఫలించి కూడా నేను దేవుణ్ణి నమ్మటానికి కారణమిదే అన్నాడు విక్రమసింహుడు. ఈ మాటలు వీరవర్మకి అర్థం చేసుకునేటందుకు చాలాసేపు పట్టింది. అతడు కాసేపు ఆలోచించి, అంతా గజిబిజిగా ఉంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి దేవుణ్ణి నమ్మాలి కాబట్టి నమ్మాలనిపిస్తోంది. అలా చేద్దామంటే మన పురాణాలు, ఇతిహాసాలు కూడా నమ్మాలి. వాటిని నమ్మితే మనిషి అధఃపతనం కాక తప్పదు అన్నాడు. విక్రమసింహుడు ఆశ్చర్యంగా, మన పురాణాలు, ఇతిహాసాలు ఎందరి జీవితాలను అందంగా తీర్చిదిద్దాయి, ఎందరికో కష్టాల్లో మనశ్శాంతిని ప్రదర్శించాయి. వాటిని నమ్మి అధఃపతనమైనవాడు వాటిని నమ్మకపోయినా అధోగతి పాలైతాడని నా నమ్మకము అన్నాడు. ఉదాహరణకి ఉడత కథ తీసుకో. రామాయణంలో రాముడు ఉడత చేసిన సాయానికి మెచ్చి దాన్ని 3 వేళ్లతో నిమిరితే చారలుగా ఏర్పడి అవే వంశపారంపర్యంగా వస్తున్నాయట. వేళ్లతో నిమిరితే చారలు పడటానికి రాముడి చేతి వేళ్లంత కఠినమైనవా? ఒక ఉడతకు చార పడితే అది వాటి పిల్లలకెందుకు రావాలి? గాయాలకు మచ్చలైన వాళ్ళ పిల్లలు మచ్చలతో పుడుతున్నారా? ఈ విషయాలేమీ మానవుల తర్కానికి అందవు. అందువలన జీవితంలో కూడా ఎన్నో పోగొట్టుకుంటారు అన్నాడు వీరవర్మ. రామాయణము అభూత కల్పనే అనుకో, కానీ నువ్వు కల్పనలోని అసహజత్వం గురించి ఆలోచించటం మాని జరిగిన సంఘటనలోని ఔన్నత్యం గురించి ఆలోచించటం నేర్చుకోవాలి. సముద్రపు నీటిని తెచ్చి ఇసుకలో ఇంకించటం వలన ఉడత అవుతుందా? తన వల్ల కాదని తెలిసి కూడా ఉడత ప్రయత్నించడం మానలేదు.
ఈ ఉడతా భక్తి కథ ఎందరో సామాన్యులని తమ శక్తి గురించి శంకించకుండా మహత్కార్యాలకు పూనుకునేటందుకు ప్రోత్సహిస్తుంది. అలాగే ఒక చిన్న ఉడత తనకు సాయపడాలని ప్రయత్నిస్తూ ఉంటే అందువలన తనకు ప్రయోజనం కలక్కపోయినా రాముడు ఆ అల్పజీవి తపనని గ్రహించి తరతరాలు జాతికే నిలిచిపోయే కానుకనిచ్చాడు. అవతార పురుషుడు రాముడు ఎందరో మహాత్ములకు ఆదర్శమై సామాన్యులలో ఔన్నత్యాన్ని వెతకటానికి ప్రోత్సహించాడు. రామాయణంలోని ఉడత కథను సంకుచిత దృష్టితో చూస్తే అసహజత్వానికి నిరూపించే కుతర్కం వస్తుంది. విశాల దృష్టితో చూస్తే తర్కం పనిచేసి మనిషిని ఉన్నతుణ్ణి చేస్తుంది. ఇది నేను నీకు చెప్పగల విశేషము అన్నాడు విక్రమసింహుడు. వీరవర్మ వెంటనే, మిత్రమా, నేను ఆస్తికుణ్ణి కాలేకపోవచ్చు, కానీ ఇప్పుడు నాలోని అజ్ఞానం తొలగిపోయింది. నీ అడుగుజాడల్లోనే నడిచి నా ప్రజలను సుఖపెడతాను అని అక్కడి నుంచి తిరిగి వెళ్ళాడు. అచిరకాలంలోనే భువనగిరి దేశంలో అరాచకం తొలగిపోయింది. మరొక చిన్న కథ పేరు ఖరీదు విలువ. ఈ కథను రచించిన వారు డాక్టర్ తాటిచెర్ల గురురామ ప్రసాద్ గారు. శేఖరుడు తన మిత్రుడైన పద్మనాభుడికి పుట్టినరోజు కానుకగా భగవద్గీత గ్రంథాన్ని బహూకరించాడు. ఒక రోజున శేఖరుడు పని మీద పద్మనాభుడింటికి వెళితే వాడి కొడుకు తానిచ్చిన భగవద్గీత పుస్తకంతో ఆడుకుంటూ చించివేయటం గమనించి కోపం పట్టలేక ఆ కుర్రవాడి వీపు మీద ఒక్కటి వేశాడు. పద్మనాభుడి కొడుకు ఏడుపు లంకించుకున్నాడు. ఇంతలో బయటి నుంచి వచ్చిన పద్మనాభుడు విషయం తెలుసుకొని, పోనీలేరా, ఆ పుస్తకం పెద్దగా ఖరీదైనదేం కాదుగా అన్నాడు తేలికగా. ఖరీదు తెలిసిన వాడికి విలువ తెలిసినట్లు కాదు. అలాంటి వాడికి బహుమానం ఇవ్వటము నాదే తప్పు అని పశ్చాత్తాపపడుతూ శేఖరుడు ఇంటిదారి పట్టాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.